మన్మనా భవ మద్భక్తో. అర్జున మన్మనా భవ మద్భక్తో మధ్యాజే మాం నమస్కురు. మామే వైశసి యుక్తేవ ఆత్మానం మత్పరాయణ. అర్జున, నీ మనస్సు నాయందే లగ్నం చేసి నా భక్తుడు కమ్ము. సదా నన్నే పూజించుము, నాకే నమస్కారము చేయుము. ఈ విధముగా అనన్య భక్తితో నీ ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణవైనచో నీవు తప్పక నన్నే పొందగలవు. భూయ ఏవ మహాబావో శృణు మే పరమం వచః. యత్యేహం ప్రియమానాయ వక్ష్యామి వితకామ్యహం. న మే విదుషుర్గణం ప్రభావన్నమహర్నిశః. అహమావిశ్య వేదానం మహారిషిణం చ సర్వశః. యో మమ జనాదేశం వేతి లోకమహేశ్వరం. స అసమ్మూఢస్స మన్యేషు సర్వపాపే ప్రముచ్యతే. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా. మద్భావ మానసా జాతా యేషాం లోకమిమం ప్రజా. యేషాం లోకమిమం ప్రజా. ఏతం విభూతి యోగం సా మమ మోయేతి తత్వదం. సో వికల్పేన కౌంతేయ యుజంతే నస్త్ర సంశయః. ఏ మహానుభావో అర్జున, నాపై అభిమానము గల నాపై ప్రేమాభిమానములు కలవాడవు కావున నీతముకోని మరలా చెప్పబోచున్నాను. శ్రద్ధగా వినుము నా మాటలు. చాలా శ్రేష్టమైనవి, మిక్కిలి మహిమాన్వితములైనవి. పార్త, దేవతలు కానీ మహారుషులు కానీ నా పుట్టుక మరియు వైభవము గురించి తెలుసుకొని జాలరు. ఏలననగా దేవతలకు మహారుషులకు అన్ని విధములా నేనే మూల కారణమైన వాడను. నన్ను జన్మరహితునిగా, ఆది అంతము లేని వాడిగా, సకల లోకములకు మహేశ్వరునిగా తెలుసుకునేవాడు మానవులలో జ్ఞాని. అట్టి వివేకవంతుడు అయినవాడు సమస్త ప్రాణుల నుండి, సమస్త పాపముల నుండి విముక్తుడగుచున్నాడు. అర్జున, బుద్ధి జ్ఞానము, క్షమ, సత్య, ఇంద్రియ నిగ్రహమును, మనోనిగ్రహమును, సుఖదుఖములను, భయంబును, అభయంబును, అహింస, సతత సంతోషమును, తపస్సు, దానమును, కీర్తి, అపకీర్తి, మోహరహితము, ఉత్పత్తి, ప్రళయములు, ఈ భావములన్నీయును సకల ప్రాణులకు నాచే సృజింపబడినవి. సప్తమ ఋషులను, మునులు, మనువులను అందరూ నా సంకల్పం చేతే జన్మించిరి. మానవ జాతి మనిగడకును
వివిధ లోకములలోని సమస్త ప్రాణులకును కారకుడనైన వారంతా నాచే శక్తి పొందిన వారే. అర్జున, నా యొక్క వైభవమును అర్జున నా యొక్క వైభవమును యోగశక్తిని యథార్థముగా తెలుసుకో యథార్థముగా తెలుసుకొనగలిగిన వాడు సర్వదా నిశ్చలమైన భక్తియుక్త సేవలో నిమగ్నుడవుచున్నాడు. ఇందులో ఏమాత్రము సందేహము వలదు పార్క, సందేహము వలదు.